బేసిక్గా వంకాయలు అనగానే వంకాయ కర్రీనో లేదంటే వంకాయ ఫ్రై, వంకాయ పులుసు ఇలా చేసుకుంటూ ఉంటాం. కానీ గుత్తి వంకాయ అయితే ఎవరైనా ఇష్టపడతారండి. అంత బాగుంటుంది రెసిపీ. ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గుత్తి వంకాయ రెసిపీని గుంటూరు స్టైల్లో చూసేద్దామా మరి? పదండి అయితే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని చేయండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మంచి మసాలా ఫ్లేవర్ కోసం 3 యాలకులు, 4-5 వరకు లవంగాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతులు వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ లేదంటే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మరి బాగా రోస్ట్ చేయకుండా నార్మల్గా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఆయిల్లో ఇవన్నీ కూడా చక్కగా ఒక్కొక్కటిగా నిదానంగా వేగుతూ ఉంటాయి. మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఉంచి కొబ్బరి ముక్కలు అయితే వేసుకోండి. ఫుల్ గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అండ్ జీడిపప్పు వేసుకోండి, అల్టిమేట్ ఉంటుంది టేస్ట్ అయితే. జీడిపప్పులు 10 లేదా 12 వరకు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక 7-8 వరకు వేసుకొని చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇందులోనే పుదీనా కొత్తిమీర వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి. పుదీనా కొత్తిమీర అలానే మనం యాడ్ చేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు అయితే తీసుకోవాలండి. నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు తీసుకొని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై చేసిన తర్వాత చివరిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు అయితే వేయండి. నువ్వులు చివరిలో వేసుకోవాలి ఎప్పుడైనా కూడా, ఎందుకంటే నువ్వులు వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి, వెంటనే వేగిపోతాయి కాబట్టి చివరిలో వేసుకోవాలండి. ఈ రెసిపీ వీడియోని మీరు కంప్లీట్గా అయితే క్లియర్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మధ్య మధ్యలో స్కిప్ చేసి చూసారంటే అస్సలు రెసిపీ ఎలా చేయాలో అర్థం అవ్వదు. మధ్య మధ్యలో నేను టిప్స్ కొన్ని చెప్తూ చక్కగా ఎలా కుక్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎప్పుడు మన ఇంట్లో రొటీన్గా చేసుకునే గుత్తి వంకాయ మసాలా కర్రీ కాదండి ఇది. ఇంకొంచెం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేశాం కదా. మీకు ఈ రెసిపీ వీడియో నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మరి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసుకోవాలండి. కారం అనేది 3 టేబుల్ స్పూన్లు పడుతుంది. కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి. లేదు మేమంతా తినలేము, తక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు తక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. చిన్న గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని చక్కగా పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోండి. అలా అని చెప్పి మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి. కాస్త బరగ్గా ఉంటేనే తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. మనం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఉప్పు వేసిన నీటిలో వంకాయలని చక్కగా కడుక్కొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఒక్కొక్క వంకాయలకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలాని చక్కగా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం వంకాయ ముక్కలకి అప్లై చేయక కాస్త మసాలా పేస్ట్ అయితే మిగిలిపోతుంది. అది ఎప్పుడు వాడాలో నేను చెప్తాను, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు గుంటూరు స్టైల్లో గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో సగం ప్రాసెస్ చూసాం కదా, ఇంకొక సగం ప్రాసెస్ అయితే ఉంది, అది కూడా చూసేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇటైన తర్వాత 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ చక్కగా వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకోవాలండి. మనం వేసుకున్న తాలింపు ఇంగ్రీడియంట్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోకి 1 లేదా 2 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, వెంటనే మనం గుత్తి వంకాయ పీసెస్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ దగ్గర ఒక 20 పైనే ఉంటాయి గుత్తి వంకాయలు, సుమారు 20 అనుకుందాం, 20 వరకు తీసుకున్నాను గుత్తి వంకాయలు. ముందుగానే మసాలాని స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలని వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసిన వెంటనే టమాటో ముక్కలు వేసుకోండి. ఒక టమాటో కరెక్ట్గా సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత మనకి మిగిలిన మసాలా ఉంది పక్కన పెట్టండి అని చెప్పాను కదా, ఆ మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా కూడా చక్కగా వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మసాలాలో అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి పచ్చివాసన కొంచెం ఉంటుంది.
ఏదైనా కొంచెం పచ్చివాసన ఉన్నా కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, చక్కగా ఉడికిపోతుంది. కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. గ్రేవీ తక్కువ కావాలనుకుంటే, కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలనుకుంటే పెద్ద గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలతో ఉడకనిచ్చి ఆ తర్వాత కుక్కర్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి. లేదు మా దగ్గర కుక్కర్ అవైలబుల్గా లేదు, మేము గిన్నెలోనే చేస్తామనుకుంటే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూశారు కదా, చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి పైకి తేలుతూ చక్కగా గ్రేవీగా చిక్కగా అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఇక్కడ ఒక వంకాయ పీస్ కూడా చూపిస్తాను చూడండి, సరిగ్గా ఉడికిందా లేదా అనేది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోయింది. మరీ బాగా మెల్ట్ అయిపోలేదు, అలా అని ఉడకకుండా లేదు, మంచిగా చక్కగా ఉడికిపోయింది. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. లేదనుకుంటే మీరు కుక్కర్లో పెట్టినట్టయితే డైరెక్ట్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి కుక్ చేయాల్సిన పని ఏం లేదు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. చాలామంది రెసిపీస్ చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్స్ అయితే రావట్లేదు. సో లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల వీడియో రీచ్ ఉంటుంది, అలానే కొత్త వాళ్ళకి కూడా చేరే ఛాన్స్ ఉంటుంది. లైక్ చేయండి మరి.